ఇదండి ఇక్కడ ప్లగ్లో ఇది పెట్టి లోపల మింట్ ఫ్లేవర్ది ఒక క్యాప్సూల్ వేసానండి. ప్లగ్లో పెట్టి ఆరుగా బెడ్షీట్ కప్పుకొని ఆవిరి పీల్చుకుంటే ముక్కలు రిలీఫ్గా ఉన్నాయి. దీనికి కారణం అండి, వారం నుంచి మమ్మల్ని వదలకుండా ఇసుకిచ్చేస్తుంది. చూసారా, పూర్ణ వాన. బయటకు వెళ్ళే ఇంట్లో చల్లగా అయిపోయింది. అసలు జలుబులు దగ్గులు విపరీతమైన వర్షం. వారం 10 రోజులండి. డిసెంబర్ అంటేనే మాకు ఇదిగా ఉంటుంది. ఇది ఎప్పుడు రెడీగా పెట్టుకుని ఆవిరి పీల్చుకుంటే కొంచెం రిలాక్స్గా ఉందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇదండి మనకి దగ్గు అది రిలీఫ్గా ఉంటుంది. గొంతు బాగుంటుంది. షాప్లో అడిగితే మీరు ఆవిరి పడతాకి ఇలాంటివి ఇస్తారు, క్యాప్సూల్స్ లాగా. ₹1 ఎంత ఉంటుంది. ఇది తెచ్చిపెట్టుకుంటాను నేను. కరోనా టైం అయితే రోజు ఇదేనండి, ఊపిరాడేది. ఈ ఆవిరి పీల్చడం వల్ల బాగుండేది. మళ్ళీ ఈ రైనీ సీజన్కి ముక్కలన్నీ బిగబట్టేసినాయండి. ఒక క్యాప్సూల్కి నీళ్ళలో వేసి ప్లగ్ పెట్టి చక్కగా మందంగా ఉన్నది దుప్పటి కప్పుకోనండి ఆవిరి పిలిస్తే ఏంటంటే ముక్కలన్నీ హాయిగా ఇంకా కాసేపు అలాగే పీలుస్తూ ఉండాలనిపిస్తుంది వేడివేడిగా. 10 రోజులు అవుతుందండి నాకు ఈ ఎండ వచ్చి. చూపిస్తూ ఉందండి ఎండ వెలుతురుగానే ఉంది, కానీ విపరీతమైన వర్షం. ఏం అమ్మటానికి రావట్లేదు. రోడ్లో నీళ్ళు జలపాతం లాగా బిల్డింగ్ నుంచి దారులు. రోడ్లో ఒక మనిషి తిరగడం లేదు. జలుబులు దగ్గులు ఇల్లంతా నానిపోయింది. బట్టలు ఉచ్చుకోవడానికి లేదు. రోడ్లో ఒక అమ్మేవాళ్ళు రావడం లేదు. ఇలా అయితే ఎలా అండి బాబు? విపరీతమైన వర్షం. ఇదేంటి, వర్షానికి చెట్లు పడిపోతాయని ఆల్రెడీ ట్రిమ్ చేశారు. లేదంటే చెట్లు కార్ల మీద ఇళ్ళ మీద పడిపోతాయి వర్షానికి. చూసారా, 2 అడుగులు నీళ్ళు. ఒక్క మనిషి బయట తిరగడం లేదు. ఇదో టీవీలో అండి ఏదో సినిమాలు చూసుకుంటా, ఫోన్లో రీల్స్ చూసుకుంటా, ఏదో ఇంట్లో ఉన్న వాటిని ఏదో వండుకుంది ఏమన్నా. ఇదండి, ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. వర్షాకాలం వచ్చేస్తుంది మాకు. డిసెంబర్లో వర్షాకాలం, అటు వర్షాకాలం ఇటు చలికాలం 2 కలిపి వస్తాయండి. విపరీతమైన చలి వర్షం తట్టుకోలేమండి. ఏదో ఒక ముంచుకొస్తుంది. ఏ కాలువ నిండిపోయాక ఇళ్ళ మీదకి వచ్చేస్తాయి నీళ్ళు. అన్నిటికీ జాగ్రత్తగా ఉండాలి. చెన్నైలో డిసెంబర్ అంటే భయం అండి.